ఐ థింక్ నౌ దిస్ ఇస్ అఫీషియల్. మన లూఫీని మీరు మోటివేట్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని సాక్రిఫైస్ చేయాల్సిందే. అది మనం ఈ చాప్టర్ లో మళ్ళీ చూడబోతున్నాం. సో వన్ పీస్ చాప్టర్ 1190 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో చాలా విషయాలు జరగబోతున్నాయి. సో మీరు తొందరగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తే మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేయచ్చు. అలాగే కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో మీ అందరికి మన ఓడా సెన్స్ యొక్క ఫోర్ షేడింగ్ ఎలాంటిదో తెలిసిందే. ఈయన లిటరలీ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మన షాంక్స్ ని చూపించాడు. ఇక్కడ షాంక్స్ ని చూపించడం అనేది పెద్ద విషయం కాదు, కానీ షాంక్స్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఫిష్ ని లూఫీ తింటున్నట్టు ఇక్కడ చూపించాడు. చూడండి, దట్ ఈస్ క్రేజీ. ఆల్దో షాంక్స్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని లూఫీ తినేలేదు, వేరే వాళ్ళు తినేశారు. తిన్నోళ్ళు ఎవరో మీకు తెలిసిందే. బట్ ఇండైరెక్ట్లీ లూఫీ వల్లే షాంక్స్ తన యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని కోల్పోయాడు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా లూఫీ వల్ల ఇంకొకళ్ళు వాళ్ళ చేయిని కోల్పోబోతున్నారు. సో మన ఓడా సెన్సై కవర్ ప్యానెల్ అది చూపించి లూఫీని మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన ఈముసమా అండ్ గబాన్ నుంచి. ఇక్కడ మన గబాన్ ఈముసమా చేసిన ఆ అటాక్ ని ఆపేశాడు కదా. ఈ ప్రాసెస్ లో ఈముసమా లూఫీని హ్యాంగ్ చేసిన ఆ ట్రీ ఉంది కదా, దాన్ని కూడా మన గబాన్ కోసి పడేశాడు. ఇది చూసి మన ఈముసమా కూడా షాక్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు ఈడవడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. మీరు మన గబాన్ని చూసుకోవచ్చు, తనైతే చిల్ చేస్తూ తన కత్తెల్ని రొటేట్ చేస్తూ ఉంటాడు. అండ్ మన ఈముసమా వెంటనే ఇక్కడ గబాన్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన గబాన్ ఇక్కడ చాలా స్పీడ్ గా ఆ అటాక్ ని డాజ్ చేస్తాడు. ఇక్కడ మన ఈముసమాకి గబాన్ ఎట్టెళ్ళాడో కూడా తెలియదు అనమాట. కానీ పైనుంచి మన గబాన్ చెప్తాడు, అసలు నీ ఫామ్ ఏంటి, నువ్వు ఇంత డేంజరస్ గా ఉన్నావు, అసలు నువ్వు ఇక్కడే పుట్టావా, నువ్వు మన ప్లానెట్ నుంచి బిలాంగ్ చేస్తావా అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన ఈముసమా చెప్తాడు, అసలు నువ్వు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, అసలు నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన గబాన్ చెప్తాడు, ద వన్ హూ నోస్ దిస్ వరల్డ్, నాకు ఈ ప్రపంచం గురించి కొంచెం తెలుసులే గానీ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మనోడు లిటరలీ నడుచుకుంటూ లూఫీ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మన ఈముసమా కూడా చూస్తూ ఉంటాడనమాట, వీడు అసలు ఏం చేయబోతున్నాడు అని చెప్పి. ఇంకా మన గబాన్ లూఫీ దగ్గరికి వెళ్ళి తన యొక్క గొంతు పట్టుకొని పైకి లేపి చెప్తాడు, మంకీ డి లూఫీ, ఐ యామ్ సో డిసప్పాయింటెడ్ ఇన్ యూ. అసలు ఒక ముసలైన వచ్చి ఇవాళ నిన్ను సేవ్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఎలాంటి యొంకోవి, నీ యొక్క యాస్ ఇవాళ ఒక ముసలోడు సేవ్ చేస్తున్నాడు, ఇక్కడ నువ్వు చనిపోవడానికి ప్లాన్ వేస్తున్నావా, డోంట్ గెట్ కాకి యూ బ్రాట్ అని చెప్పి తను లూఫీ యొక్క గొంతును అలా నొక్కేస్తూ ఉంటాడు. ఇక్కడ మన లూఫీ కూడా నొప్పిలో వదులు నన్ను వదులు అని చెప్పి తను ఇక్కడ అల్లాడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసి మన ఈముసమాకి ఏం అర్థం కాదనమాట. మనోడు అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మన లూఫీ చెప్తాడు, లేదు నేను చనిపోవాలని అనుకోవట్లేదు, ఇది నా ప్లాన్ కాదు, ఇంకా నువ్వు వదిలేయు ఓల్డ్ బాస్టర్డ్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇది విని మన గబాన్ చెప్తాడు, ఏంటి నువ్వు చనిపోవడానికి ట్రై చేయట్లేదా, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఇక్కడ చనిపోతే నీ క్రూకి ఏమైద్దో నీకు తెలుసా, నువ్వు కాపాడాలని అనుకుంటున్నా నీ ఫ్రెండ్ యొక్క కింగ్డమ్ కి ఏమైద్దో నీకు తెలుసా, దాన్ని ఎవరు కాపాడతారు, నీ క్రూని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, నీ లైఫ్ ఇక్కడ డేంజర్ లో ఉంది, ఈ సముద్రంలో నీ బౌంటీతో పాటు నీ ఫేమ్ ఎలాగైతే పెరిగిద్దో సేమ్ అలాగే నీ ఫేమ్ తో పాటు నీ యొక్క ఎనిమీస్ కూడా పెరుగుతూ వెళ్తారు. ఈ కింగ్ ఆఫ్ ది పైరట్స్ అనే టైటిల్ ఎవరి దగ్గర అయితే ఉండిద్దో ఆ మంచి చనిపోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆ మంచి చనిపోతే నెక్స్ట్ కింగ్ వీళ్ళే అవ్వచ్చు అని చెప్పి దాంట్లో వీళ్ళ ఆనందాన్ని ఎత్తుక్కుంటారు. అలాంటిది నువ్వు అందరితో కలిసి నవ్వుతూ ఆడుతూ పాడుతూ పైరట్ కింగ్ లా మారిపోదామని అనుకుంటే గనక నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు మంకీ డి లూఫీ అని చెప్పి తను మన లూఫీని ఇస్తిరేస్తాడు. నువ్వు ఇక్కడ ఉంటే నా దారికి అడ్డు తప్ప ఇంకేముండదు అని చెప్పి మన గబాన్ మళ్ళీ ఈముసమా వైపుకి వెళ్తాడు. ఇక్కడ మన లూఫీని చూసుకోవచ్చు. ఆ ముస్లోడు గబాన్ ఏదేదో చెప్తున్నాడు, కాసేపు ఆగరా నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇక్కడ మన లూఫీ గబాన్ని తిడుతూ ఉంటాడు. ఇక్కడ మన గబాన్ కావాలని చెప్పి లూఫీని అలా తిట్టలేదు అనమాట. లైక్ అట్లీస్ట్ తను ఇలా తిడితే అయినా మనోడు కొంచెం సీరియస్ గా ఫైట్ చేస్తాడు అని చెప్పి మన గబాన్ అన్ని మాటలు అన్నాడు మన లూఫీని. అండ్ మన గబాన్ వెంటనే ఇక్కడ మ్యాంటిస్ యాక్స్ టెక్నిక్ అని చెప్పి ఇముసమా మీద సమ్ మ్యాంటిల్ అటాక్ ని ఉపయోగిస్తాడు. ఇది చూసి మన ఇముసమా చెప్తాడు, ఏంట్రా ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా అని చెప్పి తను అంటాడు. కానీ మన గబాన్ చెప్తాడు, నువ్వు నిజంగా అన్ని చంపాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన ఇము కూడా అగ్రి చేస్తాడు అవును అని. ఇది విని మన గబాన్ ఇముతో ఫైట్ చేస్తూ చెప్తాడు, అయితే తను నిజంగానే వాడి లెక్క కనిపిస్తున్నాడా, అదే జాయ్ బాయ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఈముసమా అడుగుతాడనమాట, ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, అసలు నువ్వు ఎవరో నాకు చెప్పు అని చెప్పి తను వెంటనే తన యొక్క న్యూ స్వార్డ్ బోన్ ఈటర్ ని సమన్ చేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మన ఈముసమా తన దగ్గర ఉన్న ఆ బ్లాక్ ఫ్లేమ్స్ తీసి ఆ కత్తి పైన అలా చుట్టి మన గబాన్ మీదకి సమ్ స్నేక్ అటాక్ చేస్తాడు. ఈ అటాక్ మన గబాన్ కి తగిలిద్ది. బట్ మనోడు వెంటనే వెనక్కొచ్చి చెప్తాడు, హా జాయ్ బాయ్ కదా, అలా అని నన్ను మిస్అండర్స్టాండ్
చేసుకోమాక ఆ జాయ్ బాయ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. పర్సనలీ నేనైతే ఒక అన్నోన్ పర్సన్ మాటల్ని అస్సలు పట్టించుకోను. నేను జస్ట్ నా కెప్టెన్ యొక్క డ్రీమ్ ఎటెల్లిద్దో చూడాలని అనుకుంటున్నా అంతే అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ ముస్లోడు నన్ను ఒక ఫుల్ గా ట్రీట్ చేస్తున్నాడు. అసలు నా బాడీ కొంచెం హీల్ అయితే చాలు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, తొందరగా హీల్ అవ్వు అని చెప్పి మన లూఫీ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన ఇముసమా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఇముసమా అడుగుతాడనమాట, నువ్వు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నీ యొక్క కెప్టెన్ ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన గబాన్ చెప్తాడు, పైరేట్ కింగ్ గోల్డీ రాజర్ నా యొక్క కెప్టెన్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన వెంటనే ఇముసమాకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. అంటే మన ఇముసమా ఫస్ట్ టైం గోల్డీ రాజర్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అనే టైటిల్ విన్న వెంటనే తను మన గోరోసెల్ కి చెప్పాడు, ఏంట్రో వీడి పేర్లో డి ఉంది, అసలే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డి క్లాన్ అనే పేరుని కప్పుతూ వస్తుంటే ఇప్పుడెవడ్రా పేర్లో డి ఉన్నోడికి పైరేట్ కింగ్ టైటిల్ ఇచ్చింది. మీ అందరికి ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, ఆ బౌంటీ పేపర్ లో డి వెళ్ళిపోవాలి, జనాలు డీని మర్చిపోవాలి, ఆడి పేర్లో నుంచి డీని తీసేయండి అని చెప్పి తను అప్పుడు గొరసెలకి చెప్పాడు. సో ఇవన్నీ గుర్తెచ్చుకొని ఇక్కడ మన ఇము చెప్తాడు, అవును ఆ బాస్టర్డ్ వల్లే కదా ఈ పైరేట్ ఎరా స్టార్ట్ అయింది, ఇంతకీ ఆ గోల్డ్ రాజర్ క్రూ మెంబర్ ఎందుకు ఇక్కడ స్టార్ట్స్ కి ఇలా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి మన ఇము అడుగుతాడు. ఇది విని మన గబాన్ చెప్తాడు, ఇట్స్ ఆబ్వియస్ రైట్, నువ్వు లూఫీని చూసి భయపడుతున్నావు, తన్ని నువ్వు ఒక ట్రెత్ గా భావిస్తున్నావు, అందుకనే ఇక్కడ నువ్వు తన్ని చంపాలని ప్లాన్ వేస్తున్నావు, అందుకనే నేను తన్ని కాపాడుతున్నా. పైగా మా కెప్టెన్ ఆల్రెడీ మాకు ఇన్ఫార్మ్ చేశారు ఫ్యూచర్ లో ఒక వ్యక్తి వస్తాడు మనల్ని సర్పాస్ చేస్తాడు అని చెప్పి. ఆ క్వాలిటీస్ అన్ని నాకు ఆ లూఫీలో కనిపిస్తున్నాయి. దస్ ద బ్రాట్ వాడి కోసమే మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ప్యానల్ ని మనకి చూపించారు. పైన క్రోకస్, రేలీ, గబాన్, షాంక్స్, ఓడిన్, అలాగే మన వైట్ బియర్డ్ ని చూసుకోవచ్చు. ఆల్దో మన వైట్ బియర్డ్ ఇక్కడ రాజర్ యొక్క క్రూ మెంబర్ కాదు, బట్ స్టిల్ రాజర్ సాకే తాగుతూ మొత్తం తనకి షేర్ చేసుకున్నాడు. దట్స్ వై తను మెరీన్ ఫోర్ట్ లో బ్లాక్ బియర్డ్ కి చెప్పాడనమాట, నీ పేర్లో డి ఉంది బట్ యు ఆర్ నాట్ దట్ పర్సన్, టీచ్ గోల్డీ రాజర్ నీ కోసం వెయిట్ చేయట్లేదు అక్కడ, నువ్వు ఆ పర్సన్ కాదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిండు బ్లాక్ బియర్డ్ కి. సేమ్ అలాగే ఇప్పుడు మన గబాన్ ఈముకి క్లారిటీ ఇస్తాడనమాట, మేమందరం వెయిట్ చేస్తుంది లూఫీ కోసమే, హీ ఈజ్ అవర్ హోప్ అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఇముసమా చెప్తాడు, అవును నువ్వు చెప్పింది నిజమే, మేము ఇంతకాలం ఇవన్నిటిని యాజ్ ఏ కోఇన్సిడెన్స్ గా ట్రీట్ చేశాం, బట్ వీఆర్ రాంగ్, ఈ మంకీడి లూఫీ ఇంకా బ్రతుకుండడం చాలా ప్రమాదకరం, విని నేను ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే చంపేస్తానని చెప్పి మన ఇముసమా తన ఓమన్ పవర్స్ ని ఉపయోగించి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇది చూసి మన గబాన్ కంగారు పడిపోతాడు అనమాట, హే యు ఈడియట్ ఇలా చేయమాక అని చెప్పి తను వెంటనే గాల్లోకి ఎగిరి ఈ ఎల్బాఫ్ యొక్క మొత్తం ఆడమ్ ట్రీకి చెప్తాడు, ఐఆమ్ సారీ, నిన్ను హట్ చేయడం నా ఉద్దేశం కాదు, బట్ నా దగ్గర వేరే దారి లేదు అని. గబాన్ తన యొక్క మోస్ట్ పవర్ఫుల్ అటాక్ ని చేయడానికి వెళ్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మనోడు బెండ్ అయిన వెంటనే లైక్ ముస్టోడ్ అయిపోయాడు కదా, తన బాడీ లోపల నుంచి శబ్దాలు వచ్చేస్తాయి బోన్స్ వి, బట్ స్టిల్ డివైన్ గేట్ అనే అటాక్ ని చేసి ఆ ట్రీ యొక్క బ్రాంచ్ ని కట్ చేస్తాడనమాట. మీరు మన ఇముసమని చూసుకోవచ్చు, ఆ అటాక్ ని బ్లాక్ చేయడానికి వెళ్తాడు, బట్ ఆ అటాక్ కొంచెం పవర్ఫుల్ గా ఉండిద్ది, ఈముకి కూడా డ్యామేజ్ తగిలిద్ది, ఈముకే కాదు ఆడమ్ ట్రీ కి కూడా డ్యామేజ్ తగిలిద్ది, లైక్ ఒక బ్రాంచ్ ఊడిపోయి సన్ వరల్డ్ లో నుంచి డైరెక్ట్ గా అండర్ వరల్డ్ లో పడిపోయింది అనమాట. ఆ శబ్దాలన్నీ ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఇక్కడ మనం లోకిని చూసుకోవచ్చు, మన గర్డ్ స్టిల్ ఇక్కడ లోకికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండిద్ది, అండ్ ఆ శబ్దాలు విని మన నామి కూడా కంగారు పడిపోయింది అనమాట, లూఫీకి ఏదైనా అయి ఉండిద్దా అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ పక్క నుంచి మన ఉసప్ చెప్తాడు, లేదు తనకేం కాలేదు, ఇది వేరే వాళ్ళకి జరిగింది అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఈస్ క్రేజీ అన్నమాట, ఎందుకంటే మన ఉసప్ ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ తను లిటరలీ మెన్షన్ చేస్తాడు, ఎవడో ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడు, వాడు కింద పడిపోయాడు అని చెప్పి తను ఇక్కడ మెన్షన్ చేస్తాడు. లైక్ దిస్ ఈస్ క్రేజీ బ్రో, ఉసప్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల. మనోడు తన యొక్క అబ్జర్వేషన్ హాక్ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, లైక్ ఎవరు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇది మనోడు చెప్పగలుగుతున్నాడు, లైక్ తను ఫీల్ అవ్వగలుగుతున్నాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన గబాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం డస్ట్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మనకి క్లారిటీగా కనిపించింది, మన గబాన్ ఇక్కడ చాలా బ్రూటల్లీ డ్యామేజ్ అయిపోయాడు, తన యొక్క లెఫ్ట్ హ్యాండ్ తెగిపోయింది, ఈ ముసమాకు వస్తాడు. ఇది చూసి మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు అనమాట, ఓల్డ్ మ్యాన్ అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇది చూసిన తర్వాత నాకైతే ఒక విషయం బాగా అర్థమైపోయింది, మన ఓడా సెన్సే ఇక్కడ ఒక ప్లాన్ వేస్తున్నారు, ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మంచి ప్లాన్ వేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మీరే ఆలోచించండి, ఇప్పుడు మన గబాన్ కంత డ్యామేజ్ తగిలింది కాబట్టి తను ఎలాగో ఫైట్ చేయలేడు, ఇట్స్ ఆబ్వియస్ కదా. సెకండ్ మన లూఫీ అంటారా
అనుకుంటారా? మనోడు ఆల్రెడీ పడిపోయాడు. తను ఇప్పుడు కొత్త ఫామ్ అన్లాక్ చేసి వచ్చినా అంత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తను గేర్ ఫైనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు కొత్త ఫామ్ అంటే దాంతో కూడా తను ఫైట్ చేయలేడు. ముందుంది మన ఇముసమా. తనకి మొత్తం తెలుసు లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ ఎలా వర్క్ అయ్యేది, దాని యొక్క పొటెన్షియల్ ఏంది, మొత్తం దానికి తెలుసు. మొత్తం నాలెడ్జ్ తన దగ్గర ఉంది. ఇంకా మిగిలింది మన లోకి. తనకు కూడా ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ తగిలింది. ఇప్పుడు మనోడు మళ్ళీ వచ్చినా మళ్ళీ పడిపోతాడు. తను ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ లో లేడు కాబట్టి తను కూడా ఇమ్యూని ఏం చేయలేడు. ఇప్పుడు ప్రస్తుతం ఎల్బఫ్లో ఉన్న మొత్తం పవర్ఫుల్ క్యారెక్టర్స్ అందరూ అవుట్ అయిపోయారు కాబట్టి సో ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇప్పుడు కావాలంటే మన ఓడా సెన్సే డ్రాగన్ ని గానీ లేకపోతే షాంక్స్ ని గానీ దించొచ్చు. అందరూ పడిపోయారు కాబట్టి వాళ్ళని దించితే వాళ్ళ యొక్క హైప్ కూడా బాగా పెరిగిపోయేది. షాంక్స్ రాడు, వస్తే మేబీ డ్రాగన్ రావచ్చు మేబీ. కానీ మన ఓడా సెన్సే ఇవన్నీ మనకెందుకు అని అనుకుంటే ఈమోకి ఒక టైం లిమిట్ పెట్టేసి టైం లిమిట్ అయిపోయింది, ఈమో మళ్ళీ మెరిక్ జోస్ కి వెళ్ళిపోయాడు అని చెప్పి నాకు తెలిసి దాన్ని ఎండ్ చేసేస్తాడు. మాక్సిమం ఇందులో నుంచి ఏదైనా ఒకటి పక్కా జరిగిద్ది గైస్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి. మీ దగ్గర థీరీస్ ఉన్న కామెంట్స్ చెప్పండి. ఇంకొకటి ఇంతవరకు మనం కద్దాం ఇంకొక నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బాయ్.